పిల్లలందరూ అమ్మమ్మ వాళ్ళ ఊరు, నానమ్మ ఊరు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే, మా పిల్లలకి మాత్రం స్కూల్ కష్టాలు తప్పలేదు. రొటీన్‌లానే ఉంది మా ఇంట్లో ఎటువంటి ఫెస్టివల్ వైబే లేదు. హ్యాపీగా సంక్రాంతికి ఊరికి వెళ్దాము అనుకుంటే, మా వారికి లీవ్ ఇవ్వలేదు. ఇంకేం చేస్తాం ఇక్కడే ఉన్నాము. మా పిల్లలు స్కూల్‌కి, మా వారేమో ఆఫీస్‌కి, నేను మాత్రం ఇంట్లో పనులు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయాము. ఇంకా బెంగుళూరు క్లైమేట్ విషయానికొచ్చేస్తే చలికాలంలో ఏం వర్షాలండి బాబోయ్! ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా చలుంది. దానివల్ల స్వెటర్ తీసి నార్మల్‌గా అస్సలు ఉండలేకపోతున్నాం. టైల్స్ అయితే కింద ఐస్ గడ్డల మీద నడుస్తున్న ఫీలింగొస్తుంది. అంత దారుణంగా ఉందండి బెంగుళూరులో చలి. ఈ క్లైమేట్‌ని తప్పించుకొని ఊరికి వెళ్ళాలి ఒక 10 డేస్ అని నేను చాలా ట్రై చేశాను గానీ, ఏం చేస్తాం అలాంటి పప్పులేం ఉడకవు ఈ ఇయర్‌కి అన్నారు మా వారు. ఇలాంటప్పుడే మాలో ఉన్న ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే అసలు వీళ్ళతో లైఫ్ లీడ్ చేయలేము. ఏం జాబ్‌రా అసలు ఇదెందుకు చేయాలి? అసలు ఇదేమి లైఫ్ ఒక ఎంజాయ్‌మెంట్ లేకుండా, ఏం లేకుండా నిజంగా చెప్తున్నాను ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తది. అందరికీ అర్థమవ్వదు ఈ బాధ ఎలా ఉంటదో. ఇంకా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ విషయానికొచ్చేస్తే గుంత పొంగనాలు, టమాటా పచ్చడైతే చేసేసాను. మా వాడు కూడా స్కూల్‌కి వెళ్ళిపోయాడు. మీరైతే లైక్ చేసేయండి. బాయ్.